భారతీయ వాయుసేన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రతిష్టాత్మక పథకమైనటువంటి అగ్నిపథ్లో భాగంగా అగ్నివీర్ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్మీడియట్, వొకేషనల్, డిప్లొమా లాంటి కోర్సుల ఎలిజిబిలిటీతో ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకునవచ్చు. కావలసినటువంటి వివరాలు మరియు పూర్తి నోటిఫికేషన్కు సంబంధించిన పరీక్షా వివరాలు, ఫిజికల్ ఫిట్నెస్, మెడికల్ టెస్ట్, ఆయా వివరాలన్నీ కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. రండి వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎయిర్ ఫోర్స్లో చేరాలి అనుకునే అభ్యర్థులు మొదట 4 ఏళ్ల పాటు ఈ యొక్క అగ్నివీర్ ఉద్యోగం చేయవలసి ఉంటుంది. ఈ యొక్క 4 ఏళ్ల కాలంలో మొదటి ఏడాది అంటే ఫస్ట్ ఇయర్ 30,000, సెకండ్ ఇయర్ 33,000, థర్డ్ ఇయర్ 36,500, 4వ సంవత్సరం 40,000 రూపాయలు చెల్లిస్తారు. ఈ విధంగా ఈ మొదటి 4 ఏళ్ళు పూర్తి చేసుకున్న తరువాత కొంతమందిని ఎంపిక చేసి ఎయిర్ ఫోర్స్లో నందు శాశ్వత ఉద్యోగాలకు అంటే రెగ్యులర్ అపాయింట్మెంట్స్కి ఎంపిక చేస్తారు. ఇదండి అగ్నివీర్ నోటిఫికేషన్కి సంబంధించిన ప్రాథమిక సమాచారం. ఇక అర్హతలు, ఇతర పరీక్షా వివరాల గురించి ముందుకెళ్దాం. ఇందులో ప్రధానంగా సైన్స్ మరియు నాన్ సైన్స్ అనే 2 రకాల విభాగాలు ఉంటాయి. సైన్స్ అభ్యర్థులు ఈ 2 విభాగాలకు కూడా అప్లై చేసుకొనవచ్చు. సైన్స్ విభాగానికి సంబంధించి మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులతో 50% మార్కులతో ఇంటర్మీడియట్ లేదా తత్సమాన కోర్సులు పూర్తి చేయాలి. లేదా నిర్దేశించిన బ్రాంచ్లో 3 ఏళ్ల డిప్లొమా కనీసం 50% మార్కులతో పాస్ అయి ఉండాలి. అదేవిధంగా ఫిజిక్స్ లేదా మ్యాథ్స్ సబ్జెక్టులతో 2 ఏళ్ల వొకేషనల్ కోర్సులో 50% మార్కులు సాధించి ఉండాలి. ఇవండి ఈ పోస్టులకు కావలసినటువంటి ఎలిజిబిలిటీ. ఇక కావలసినటువంటి వయసు అంటే ఏజ్ చూసినట్లయితే జనవరి 1, 2005 నుంచి జనవరి 1, 2010 మధ్య జన్మించిన వారై ఉండాలి. దరఖాస్తులు జూలై 26 వరకు స్వీకరిస్తారు. పరీక్ష ఫీజు 550 రూపాయలు ప్లస్ GST. అదేవిధంగా ఆన్లైన్ పరీక్షల యొక్క తేదీలు చూసినట్లయితే సెప్టెంబర్ 22 మరియు 23 తేదీలలో ఆన్లైన్ ఎగ్జామ్ జరుగుతుందండి. పూర్తి వివరాల కోసం సందర్శించవలసిన వెబ్సైట్ https://agnipadvayu.cdac.in అనేటువంటి వెబ్సైట్ని సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకొనవచ్చు. మొత్తం 3 దశల్లో అంటే 3 స్టేజెస్లో ఎంపిక జరుగుతుంది. మొదటి దశ అంటే ఫేజ్ 1లో చూసినట్లయితే ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఈ ఆన్లైన్ ఎగ్జామ్ నందు పూర్తి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయండి. జనరల్గా క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ మరియు హిందీ మీడియంస్లో ఉంటుంది. సైన్స్ సబ్జెక్టులకు సంబంధించి 1 అవర్ అంటే 1 గంట వ్యవధి ఉంటుంది. ఇంగ్లీష్ మరియు మ్యాథ్స్, ఫిజిక్స్లకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటాయి. అదేవిధంగా నాన్ సైన్స్ అభ్యర్థులకు సంబంధించి 45 నిమిషాల సమయం ఉంటుంది. వీరికి ఇంగ్లీష్, రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్కి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. సైన్స్ మరియు నాన్ సైన్స్ అభ్యర్థులు ఇద్దరికీ కూడా దరఖాస్తు చేసుకున్న వారికి 85 నిమిషాల సమయం ఉంటుంది. అంటే 2 విభాగాలకు కూడా అప్లై చేసిన వారికి 85 మినిట్స్ టైం ఇచ్చారు. ఇక ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ ఇలాంటి టాపిక్స్కి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. అన్ని పరీక్షలలోనూ సరైన జవాబుకు 1 మార్కు కేటాయిస్తారు. అదేవిధంగా తప్పు జవాబుకు 1/3 మార్కు డిడక్ట్ చేస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కు తగ్గిస్తారు. ఇక అన్ని ప్రశ్నాపత్రాలు సహజంగా CBSE మోడల్లో 10+2 సంబంధించి ఉంటాయి. ఇందులో ఇంగ్లీష్కి సంబంధించి 20 మార్క్స్, ఫిజిక్స్కి సంబంధించి 25 మార్క్స్, మ్యాథ్స్కి సంబంధించి 25 మార్క్స్,
అండ్ రీజనింగ్ అండ్ అవేర్నెస్కి సంబంధించి మొత్తం 30 మార్క్స్కి మొత్తం పేపర్ ఉంటుందండి. ఈ మొదటి దశ అంటే ఫేజ్ 1కి సంబంధించిన వివరాలు. ఇక ఫేజ్ 2 గురించి తెలుసుకుందాం. ఫేజ్ 1లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు మాత్రమే ఫేజ్ 2కు అనుమతిస్తారు. ఈ యొక్క ఫేజ్ 2లో ప్రధానంగా ఫిజికల్ ఫిట్నెస్ ప్రధానంగా ఉంటుంది. ఈ యొక్క ఫిజికల్ ఫిట్నెస్ విభాగంలో పురుషులు 1.6 కిలోమీటర్స్ దూరాన్ని 7 నిమిషాల్లో పూర్తి చేయాలి. అదేవిధంగా మహిళలు 8 నిమిషాల్లో చేరుకునేలా ఉండాలి. అలాగే పురుషులు ఒక్కొక్కటి నిమిషం వ్యవధిలో అంటే 1 నిమిషంలో 10 పుషప్స్, అదేవిధంగా 10 సిటప్స్, అదేవిధంగా 20 స్క్వాట్స్ పూర్తి చేయాలి. ఇక మహిళలకు సంబంధించి 90 సెకండ్ల వ్యవధిలో 10 సిటప్స్, నిమిషంలో 15 స్క్వాట్స్ చేయగలగాలి. వీటన్నింటిలో అర్హత సాధించిన వారికి అడాప్టబిలిటీ టెస్ట్ 1 అండ్ 2 అనేటువంటి పేర్లతో 2 టెస్టులు ఆబ్జెక్టివ్ తరహాలో నిర్వహిస్తారు. ఇదండి ఫేజ్ 2కి సంబంధించిన విధానం. ఇక ఫేజ్ 3లో పూర్తిగా వైద్య పరీక్షలు అంటే మెడికల్ టెస్టులు ఉంటాయి. ఈ మెడికల్ టెస్ట్ పూర్తి చేసిన వారు ఈ యొక్క ఉద్యోగాలకు ఎంపికవుతారు. ఇదండి అగ్నివీర్ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు, సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్కు కూడా సమాధానం ఇస్తామండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ.